అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నిందలు విమర్శల గురించి మాట్లాడుతున్నాను. అసలు ఎవరన్నా మనల్ని విమర్శించటానికి మనం ఏం చేశామండి? ఎందుకు విమర్శించాలి? వేరే వారు చెప్పిన విధంగా మనం ఎందుకు నడుచుకోవాలి? మనమేమి రాంగ్గా నడవటం లేదు కదా. వేరే వారు చెప్పిన విధంగా మనం ఎందుకు నడవాలి? వాళ్ళ విమర్శలను మనం ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నాం కదా. కానీ ఎదుటివాడు ఇప్పుడు విమర్శ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. విమర్శ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి సద్విమర్శ, ఇంకొకటి దుర్విమర్శ. కొంతమంది మనల్ని మెచ్చుకున్నారనుకోండి, ఆనందపడిపోతాం మనం. ఏదన్నా విమర్శించారనుకోండి, లేకపోతే ఏదన్నా నిందించారనుకోండి, బాధపడిపోతాం. మీకు లోగడే ఒక వీడియోలో చెప్పాను, స్థిత ప్రజ్ఞత అనేది. సంతోషానికి పొంగిపోయి, బాధలకి కృంగిపోయి అలా ఉండకూడదని చెప్పుకున్నాం కదా. దానికి చాలామంది లైకులు చేశారు. చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. ఇప్పుడు నేను చెప్పే మాటను కూడా జాగ్రత్తగా వినండి. మీరు విమర్శించారనుకోండి, ముందర మీరు వినండి. విమర్శించింది ఏంటి? సద్విమర్శ చేశారా? సంతోషంగా నవ్వేసి వెళ్ళిపోండి. దుర్విమర్శ ఏమన్నా చేశారా? నిందించారా? వెంటనే మీరు తక్షణమే మీరు స్పందించవద్దు. నేను చెప్పే పాయింట్స్ జాగ్రత్తగా వినండి. తక్షణమే వాళ్ళు విమర్శించగానే వెంటనే మీరు స్పందించవద్దు. వెంటనే స్పందించుకోకండి. ఆ విమర్శించిన వాళ్ళు మన మేలు కోరి విమర్శించారా? మేలు కోరే వాళ్ళు ఉంటారండి. విమర్శించే వాళ్ళలో కూడా మన మేలు కోరే వాళ్ళు ఉంటారు. మేలు కోరి విమర్శిస్తున్నారా? అసూయతో విమర్శిస్తున్నారా? లేకపోతే తప్పు పట్టడమే పనిగా విమర్శిస్తున్నారా? మొత్తం ముగ్గురిని చెప్పానండి నేను. మన మేలు కోరే, మన శ్రేయోభిలాషలా మంచిగా తీసుకోండి దాన్ని. అలా కాకుండా కేవలము అసూయతో, మన మీద ఒక జలసీతో మనల్ని విమర్శిస్తున్నారా? తీసుకోబోకండి. లేకుంటే కొంతమంది ఉంటారండి, ఈ సమాజంలో కొంతమంది ఉంటారు, కేవలము తప్పులు పట్టటమే వారి పని. మనమందు ఆ మాటలన్నీ మనం ఎందుకు వినాలండి? కాబట్టి తక్షణమే స్పందించవద్దు. నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటండి? తక్షణమే స్పందించపోకండి. నేను మొత్తం 4 సూత్రాలు చెప్తాను. ఈ యొక్క విమర్శకి నేను చెప్పిన ఈ 4 సూత్రాలని మీరు అమలుపరచండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకళ్ళు ముందు విమర్శించగానే మనం తక్షణమే స్పందించవద్దు. అసలు విమర్శిస్తే వాళ్ళు చెప్పినట్లుగా మనం ఎందుకు మారాలండి? మారకూడదు కదా. మనలో ఏదన్నా తప్పు ఉందా ఏమిటి అన్నది మనం ఆలోచించుకుందాం. దానికి టైం ఇద్దాం. కానీ తక్షణమే మాత్రం మీరు స్పందించొద్దు. వాళ్ళు అన్నారు కదా అని వెంటనే స్పందన మాత్రం మీ నుంచి రాకూడదు. ఓకేనా అండి? సెకండ్ పాయింట్ చెప్తున్నానండి. ఆత్మ విశ్లేషణ చేసుకోండి. అంటే ఏం చేయాలండి? ఆత్మ విశ్లేషణ అంటే నేనేమంటున్నాను, వాళ్ళన్న పాయింట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఇది నిజమేనా కాదా అన్నది హాయిగా కూర్చున్నప్పుడు ఆలోచించండి. మీరు తక్షణమే స్పందించొద్దు. కూర్చొని ఆత్మ విశ్లేషణ చేసుకోండి. నిజమా కాదా మనకి తెలిసిపోతుందండి. ఇది సెకండ్ పాయింట్ చెప్తున్నాను నేను. థర్డ్ పాయింట్ వినండి. అందరినీ మనం మెప్పించలేం కదా. నిన్ను మెప్పించడానికి నేను పని చేయటం లేదు కదా. నిన్ను మెప్పించడానికి నేను బట్ట కట్టడం లేదు కదా. నిన్ను మెప్పించడానికి నేనేం చేయటం లేదు కదా. రాముడు, కృష్ణుడు అంతటి వాళ్ళనే పాయింట్ చేశారు. వీళ్ళందరూ కూడా తప్పులని పట్టారు. మనం ఎంతండి? నిమిత్త మాత్రులం. ఎంతో మంది అంటూ ఉంటారు, మనం ఏమీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అయినా వారి మెప్పు కోసం మనం ఏ పని చేయటం లేదు. అర్థమవుతుందండి? ఇక్కడ ఒకరి మెప్పు కోసం మనం పని చేయటం లేదు కాబట్టి పట్టించుకోవద్దు. 4వ పాయింట్,
భావోద్వేగాలకి మీరు దూరంగా ఉండండి. వాడిట్టా అన్నాడు, వాడిట్టా అన్నాడు, వాడిట్టా అన్నాడు అంటే మనసు దాకా తీసుకెళ్ళద్దు. మీకు చాలాసార్లు ఈ విషయాన్నే చెప్తున్నానండి, పదే పదే చెప్తున్నా. ఏది మనసు దాకా తీసుకొని వెళ్ళవద్దు. మళ్ళీ ఒకసారి ఈ 4 పాయింట్స్ చెప్తున్నానండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాను, ఎవరన్నా విమర్శించినప్పుడు మనల్ని విమర్శ 2 రకాలన్నా, సద్విమర్శ, దుర్విమర్శ. మంచిగా విమర్శించారనుకోండి, హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోండి. చెడ్డగా విమర్శించారనుకోండి, తక్షణమే స్పందించవద్దు. నిశ్శబ్దమే మీకు ఆయుధం. ఆ టైములో నిశ్శబ్దమే మీకు ఆయుధం. సెకండ్ పాయింట్ ఏమని చెప్పానంటే మీకు, తక్షణమే స్పందించవద్దు అంటే సెకండ్ పాయింట్ ఆత్మ విశ్లేషణ. వాళ్ళు అన్నది ఎంతవరకు కరెక్టు నీకు నువ్వే ఆలోచించుకో నిదానంగా. ఆత్మ విశ్లేషణ అంటే అదే, ఆత్మ పరిశీలన అంటారు చూడండి, అలాగా ఆత్మ విశ్లేషణ చేసుకోండి. ఇంకొక పాయింట్, థర్డ్ పాయింట్ ఏమని చెప్పాను, అందరినీ మెప్పించటం కోసం మనం రాలా, కాబట్టి అందరినీ మెప్పించాల్సిన అవసరము లేదు. భావోద్వేగాలకి దూరంగా ఉండండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.